హాయ్ వీవర్స్. ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అయినా మళ్ళొక్కసారి రిమైండ్ చేయడానికి చేస్తున్నా. నేను టీ కాంచేటప్పుడు ఇలా అల్లం తొక్క ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు తొక్క తీస్తా కదా, దాన్ని కడిగి మంచిగా ఆరబెట్టి ఎండబెట్టిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకుంటా. దాన్ని టీలో వేస్తా అనమాట. దానివల్ల టీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇగో నేను స్టోర్ చేసి పెట్టుకున్నా. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా, దాన్ని ఏం వేస్ట్ చేయను, టీలో వేస్తానని. ప్రతిరోజు టీలో వేస్తా. అయితే ఇలా చూడండి, పొంగిపోతుంది. ఒకసారి టీ పొయ్యి మీద పెట్టి మనము మర్చిపోతాం, పొంగిపోతూ ఉంటుంది. అలా పోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే, టీ పెట్టినప్పుడు దాంట్లో ఒక స్పూన్ వేసి పెట్టామనుకోండి, ఏమవుతుంది, పొంగకుండా గిన్నె అంచు వరకు వచ్చి టీ పొంగిపోకుండా అక్కడే ఉడుకుతూ ఉంటుందన్నమాట. పొంగిపోయి పొయ్యి అంతా పాడైపోవడం అలా ఉండదన్నమాట. నేను కూడా ఎప్పుడు ఇలానే చేస్తా. కొంచెం టీనే కాంచుకుంటా కాబట్టి చిన్న గిన్నె పెడతా, ఎక్కువ సార్లు పొంగిపోతుంటుంది. అందుకే ఏం చేస్తా అంటే, ఎప్పుడు ఒక స్పూన్ అందులో పెడితే అస్సలు టీ పొంగకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ స్పూన్ పెట్టినందుకు అది పొంగి కింద అయితే పోదన్నమాట. మరి ట్రై దిస్ ఐడియా. తెలియని వాళ్ళు ఉంటే ట్రై